నుంచి అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు వృత్తపత్రికగా చదువుతాం. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపం మిలితే అని తెలుసుకుంటే అప్పుడు పౌలు మోపడి పొదలేని నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాలు బయటకు వచ్చి అక్కడ చెయ్యి కరచి పట్టను. అతడైతే ఆ విష జంతువులు అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. పొప్లియాను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండేవి. అతను మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడవరోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. ప్రభుత్వ ఏ సంఘస్థులారా సభ్యులారా, ఆరాధనలో మనం ప్రభువును ఎలా స్థితించాలా, ఎక్కడ స్థితించాలో కూడా విషయాలు తెలుసుకునేలా చేయవలసినటువంటి మనము మరి కొంతసేపు దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం కలిగి ముందుకు సాగుదాం. అపోస్తుల కార్యములు అనేటువంటి ఈ గ్రంథాన్ని డాక్టర్ లూకా రాసి ఉంటున్నాడు. ఈ అపోస్తులు అంటే శిష్యుల్లో నుంచి ప్రత్యేకించబడి ఏర్పాటు చేయబడి నియమించబడి పంపబడినటువంటి వారు. అపోజల్ అనేటువంటి ఇంగ్లీష్లో పదము మనం చూసినట్లయితే అపోస్టలోస్ అనేటువంటి గ్రీక్ పదం నుండి వచ్చింది. అనగా సెంట్రల్, పంపబడినవాడు అని అర్థం. అయితే ఈ యొక్క అపోస్తులు యేసుక్రీస్తు ప్రభు వారు 12 మందిని ఏర్పరిచి ఉంటున్నాడు. మిగిలిన వారందరూ కూడా శిష్యులుగానే ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరైనా యేసు శిష్యులు ఎంతమంది అంటే 12 మందిని తక్కువని చెప్తారు. 12 మంది కరెక్టే, కానీ అంతకంటే ప్రాముఖ్యంగా క్రీస్తును అంగీకరించి, క్రీస్తును విశ్వసించి, క్రీస్తు కొరకై జీవిస్తూ, క్రీస్తుని అప్పడిస్తూ ఆయన నేర్చుకునే వారందరూ కూడా శిష్యులే. కానీ ఆ శిష్యుల నుంచి కొందరు ఎవరైతే ప్రత్యేకించబడి ప్రభువారు ఏర్పరచుకుని వారు నియమించినాడో అలాంటి వారు అపోస్తులుగా పిలువబడ్డారు. ఈ యొక్క అపోస్తులు శిలువబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నటువంటి వారు. ఈ యొక్క అపోస్తులు పునరుత్థానమైన యేసుక్రీస్తు వారికి సాక్షులుగా ఉన్నటువంటి వారు. ఈ యొక్క అపోస్తులు ప్రభు కొరకై సమస్తము ఓర్చినటువంటి వారు. ఈ యొక్క అపోస్తులు ప్రభు కొరకై అనేక దేశాల్లో స్వార్థ ప్రకటించినప్పుడు, సత్యవాక్యాన్ని ఉపదేశించినప్పుడు వారు వాక్యం ఎంతో క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినందుకు అసాక్షులుగా చేయబడినటువంటి వారు. ఇటు అపోస్తులు చేసినటువంటి కార్యాలు అనేకముగా ఉంటున్నాయి. ఈ యొక్క 28 అధ్యాయాలైనటువంటి యొక్క అపోస్తుల కార్యమైన పుస్తకంలో మనం ప్రారంభం నుంచి చివరి వరకు చూసినప్పుడు దేవుని మహిమ కొరకు క్రీస్తు చిత్తానుసారంగా ఎవరైతే వీళ్ళు సాగివేయారో, ఎలాగా వారి కార్యాలు జరిగించున్నారో మనము గ్రంథంలో చూడగలం. అయితే అపోస్తులైనటువంటి పౌలు అనేటువంటి మాట మనం గమనించినప్పుడు 12 మందిలో ఒకటిగా లేకపోయినప్పటికీ దేవుడు తను స్పష్టంగా దర్శించినప్పుడు దమస్కు మార్గంలో వెళ్తుండగా ప్రభు చేత ఎన్కౌంటర్ చేయబడిన సమయంలో ఆ యొక్క పౌలు తన జీవితం యొక్క తీరు మార్చబడింది, తన యొక్క స్థితి మార్చబడింది. తాను ఏ విధంగా ప్రభు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సాధనమై ఉన్నాడో, ఎలాగో ప్రభు కొరకై సాక్షిగా సాగుతూ ఉన్నాడో ఆ విషయాలన్నింటినీ
మనం గమనించవచ్చు. అట్టి పౌలు గారు మొట్టమొదట తాను ప్రభుని ఎరగక మునుపు, ప్రభు చేత ఏర్పడక మునుపు, ప్రభు యేసుక్రీస్తు వారిని శిక్షిస్తున్నటువంటి వాడు. నేను విమర్శించున్న యేసు నేనే అని ప్రభు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. నేటి దినాల్లో కూడా అనేకులు ప్రభుని ఎరగకుండా ఇలాంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. మన భారతదేశంలో ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి, మన ప్రభు రాష్ట్రాల్లో ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి, అనేక స్థలాల్లో ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి. ఇలా చుట్టుపోతున్నట్లయితే నాడు ఏ విధంగా ప్రభు యేసుక్రీస్తును అంగీకరించి ప్రభువును జీవిస్తున్నప్పుడు వారు ఎలాంటి శ్రమలు, నిందలు, హింసలు పొంది ఉంటున్నారో, వారు ఏ విధంగా ప్రభువుకై చెరసాల వేయబడిన వారు ఉంటున్నారో, ఇంకా కొందరు ఏ విధంగా చంపబడుతున్నారో, అలాగున మనం పూర్వటువంటి ప్రవర్తనలో అపోజిట్ చేసిన కార్యాల గురించి తెలుసుకోవచ్చు. అందుకనే బయట గ్రంథము 5వ ఎత్తినప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో సహదాసులైన సహోదరులైన లెక్క పూర్తి వరకు మీరు విశ్రమించండి అంటున్నాడు. సో వి షుడ్ బి అవేకెన్. మనము మేలుకొలుపు చేయబడిన వారిగా ఉండాలి. అంతేకాదు ప్రభు కొరకు ఆ లెక్కలో మనము జమ చేయబడిన వారంగా ఉన్నట్లయితే అట్టి వారికి రెండవ మరణము లేదు, అలాంటి వారికి తీర్పు లేదు, హస్తాక్షరైన వారికి. ఆ విషయాన్ని నన్ను 20 స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క పౌలు ఈయన అనేక ప్రాంతాలు వెళ్తున్నప్పుడు ఈ యొక్క వోయేజ్ టు రోమ్ అనే దీన్ని లాస్ట్ జర్నీ, పౌలు యొక్క మిషనరీ యాత్రలో లాస్ట్ జర్నీ. మరి మిషనరీస్ అంటే ఎవరు అని మీరు కొంతమంది ఆలోచన లేకపోతే వారి యొక్క తాత్పర్యం చెప్పేవారుగా ఉంటున్నారు. మిషనరీ ఈజ్ నథింగ్ బట్ ఎవాంజలిస్ట్, బట్ he will go to the cross cultural people and he doesn't know the civilization of those people. ఎవరైతే క్రాస్ కల్చరల్గా ఉంటారో అంటే మన భాష, మన వృత్తి, మన యొక్క వేష భాషలు, మన యొక్క సంస్కృతి తెలియటువంటి వారుగా ఉంటారో అలాంటి వారికి మధ్యకి వెళ్ళినటువంటి ఎవాంజలిస్ట్ని, సువార్థికుని అక్కడ మనం మిషనరీగా అంటాం. మిషన్స్ అంటే ప్రేషితోద్యమము, మిషనరీ అనగా ప్రేషితుడు అని అర్థం. ఎవాంజలిస్ట్ అంటే మనకు తెలుసు సువార్థికుడు అని అర్థం. అయితే ఇలాంటి ఈ సువార్త ప్రకటించుతూ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఈ యొక్క పౌలు గారు ఈ 8వ అధ్యాయం మనం చదివిన అంశాలు మనం చూసినట్లయితే, మీరు వెళ్తూ ఉంటుండగా ఆ వెళ్తున్నటువంటి సముద్రయానంలో ఓడ బద్దలైపోసాగింది. షిప్ రెక్ అని రాయబడింది. మనం యాకోబు పత్రికలో కూడా చూస్తాం, ఓడ బద్దలై సాగడు. అయితే ఈ యొక్క ఓడ బద్దలవడానికి ఆ మునిగిపోతూ బద్దలైపోతున్న పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి సామాన్లు, సరుకులన్నీ కూడా విసిరేసారు సముద్రంలో. చివరి దశలో మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క పౌలు గారు దేవుని ఆత్మ చేత బోధించబడిన వారే, ఆ పౌలు దేవుని ఆత్మ చేత ప్రేరేపించున్నాయి దేవుని పక్షంగా నిలబడి సాక్ష్యం ఇస్తూ వారిని ధైర్యపరుస్తున్నప్పుడు విని అయినా ఆహారం పుచ్చుకోండి, బలహీనపరచబడతారు, చిక్కిపోతారు అని రకరకాలుగా చెప్తున్నప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ పౌలు చెప్పిన రీతిగానే దేవుడు ఏ విధంగా సవించాడో ఆ రీతిగా అవి నెరవేర్పు జరుగుతూ వచ్చినాయి. 40వ వర్షము 27వ అధ్యాయం చూసినట్లయితే ఆ అమరము సైన్యము దెబ్బకు బద్దలై పోసాగిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఖైదీలు ఎప్పుడు కూడా ఈదుకొని ఆ పారిపోకున్నట్టుగా వారిని చంపాలనేసి ఈ యొక్క రాను వారికి ఆలోచన పుట్టింది, అనగా సైనికులకు ఆలోచన పుట్టింది. చూడండి, ఖైదీలు సముద్రంలో పారిపోతారు, సముద్రంలో కూడా పారిపోయేటువంటి వారు ఉంటారేమో వారికి దురాలోచన. రెండవది వారిని చంపాలనేటువంటి దురాలోచన పుట్టింది. అయితే శతాధిపతి అన్నాడు, అక్కడ అంటున్నాడు, పౌలు రక్షింపును ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగల వారు సముద్రంలో దూకి జరిగిపోవండి అని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఈత వస్తుందో అలాంటి వారు, ఈత కలిగినటువంటి వారు దాన్ని దూకి పారిపోండి అని చెప్తున్నాడు. అయితే కడవాడు కొందరు పలకల మీదను, కొందరు ఓడ చెక్కల మీద పోవాలని ఆజ్ఞాపించను. ఓడలో కొన్ని ఉంటాయి కదా, చెక్కలు ఉంటాయి, కొన్ని అక్కడ పలకలు ఉంటాయి, వాటి మీద మీరు తెప్పలా ఉపయోగించుకొని పారిపోండి అని వారు చెప్తున్నాడు. ఇలా అందరూ కూడా తప్పించుకొని దరికి చేరడం జరిగింది. ఆ దరికి జరిగిన తర్వాత ఒక ద్వీపం అనేది వారికి దొరికింది. ఐలాండ్ అంటే మధ్యలో భూభాగం ఉంటుంది, చుట్టూరా నీరు ఉంటుంది. మనకు కూడా లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, తర్వాత మనకు ఆవలిగడ్డ ప్రాంతాల్లో కూడా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. రైట్, ఇలాంటి ద్వీపం ఉంటుంది.
దాన్ని వెళితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మాల్టా అని పిలుస్తుంటారు. అలాంటి ప్రాంతానికి చేరేసరికి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే మనలాగా ఇలా చక్కటి బట్టలు వేసుకున్నటువంటి వారు లేరు. మనలాగా మంచి మంచి గృహాల్లో నివసించిన వారు కాదు. వారు సరైనటువంటి ఆహారం వండుకోవడానికి జ్ఞానం కూడా లేదు. అనాగరికులు అన్సివిలైజ్డ్ పీపుల్. అయితే ఈ యొక్క అనాగరికులు ఆ యొక్క ద్వీపంలో నివాసం చేస్తుంటే ఆ సందర్భంలో భయంకరమైనటువంటి వర్షం కురుస్తూ ఉంది, మరోవైపు చలి కొడుతూ ఉంది. ఈ మధ్య కాలంలో మన ఖమ్మం ప్రాంతంలో కూడా, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువ వర్షాలు పడ్డాయి కదా. అలా భయంకరమైనటువంటి వర్షం కురుస్తూ ఉంది, మరోవైపు చలి. ఈ వర్షము కురుస్తూ చలిగా ఉంటున్న చేత ఈ ద్వీపవాసులు ఏం చేశారంటే వారు అక్కడ నిప్పు రాయి పెట్టి చలి కాసుకుంటూ ఉన్నారు. చలి కాసుకుంటున్న సమయంలో వీరు తప్పించుకుని వచ్చేటువంటి వారు అక్కడికి చేరగా వారు ఏం చేశారంటే అందరినీ కూడా చేర్చుకున్నారు. They receive all people. They have given the hospitality to them. అందరినీ చేర్చుకున్నారు, వారికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. అందరూ చేర్చుకున్న సమయంలో పౌలు చూడండి, పౌలు మిగిలిన వారికి రోల్ మోడల్గా ఉంటున్నాడు. ఇక్కడ ఏం చేశాడండి, నాకెందుకులే మనం చలిగాసుకుని వెళ్ళిపోవచ్చు అని అనుకోవాలి. వారందరూ అక్కడ పుల్లలేరు తీసుకొచ్చి ఆ నిప్పు రాయి పెట్టి చలిగాసుకుంటుంటే ఈ పౌలు గారు కూడా ఏం చేశాడు, వెళ్ళి మోబడి పుల్లలేరి నిప్పుల మీద వేశాడు. మోబడి పుల్లలు ఇవన్నీ గ్యాస్లో వచ్చినాయి కాబట్టి పుల్లల సంగతి తెలియట్లేదు చాలా మందికి, కట్టెల పొడి సంగతి తెలియట్లేదు. అయితే మోబడి పుల్లలేరి ఆవిడ ఏం చేశారు, నిప్పు రాయి పెట్టిన దాని మీద ఆ కుప్పగా వేసినప్పుడు అనుకోకుండా ఏం జరిగిందంటే ఒక సర్పం భయపడేటువంటిది ఏమైంది, దానిలో ఆ వేడికి లేదా ఆ కాకుకి బయటకు వచ్చేసింది. అది మనకు తెలుసు, పాములు ఎక్కడైనా రంధ్రాల్లో వెళ్ళిపోతే ఏం చేస్తారు, కర్రటి గుడ్డ చుట్టి దాన్ని పెట్టి నిప్పట్టిస్తారు. ఆ పొగకి ఏమైందంటే అది బయట రావడం, అది లోపల చచ్చిపోవడం. అయితే ఇక్కడ మనము పౌలు అనేటువంటి ఆయన చూస్తున్నాం, అనాగరికులైనటువంటి వారిని దీపవాసం చూస్తున్నాం. మరి 30 అనేటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తిని గమనించగలుగుతున్నా. కడమ రోగులు అనేటువంటి వారు కొందరు ఉన్నారు ఈ యొక్క ప్యాసేజ్లో, ఈ పారాగ్రాఫ్లో. ఈ సర్పము కాకుకు బయటకు వచ్చి ఏం చేస్తే పూలవేరు ఎవరైతే ఆ నిప్పుల మీద వేశాడో ఆ పౌలు గారి యొక్క చెయ్యి కరిచి గట్టిగా పడుతుంది. చెయ్యి కరిచి గట్టిగా పడుతుంది. ఇప్పుడు ఆలోచించండి, పాము కలిసిందంటే మానవుని పరిస్థితి ఎలా ఉంటుందో. పాము కలవబడిన వ్యక్తి ఎలా ఉంటాడో ఒకసారి ఆలోచించి. పామును చూస్తేనే భయపడేవారు కొందరు, పాముల గురించి వింటేనే కొందరు భయపడేవారు ఉంటున్నారు. అక్కడ పాములు ఎక్కడో భయమైతే వారు పారిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఈ యొక్క పాము అనే సర్పము ఆయన చేతిని కరచి ఏమైంది, పట్టుకున్నట్టు. అయితే పౌలు ఏం చేశాడంటే చాలా దేవుడి జ్ఞానంతో ధైర్యంగా సాహసోపేత ఏం చేశాడు, జాయిన్ చేశాడు. అలా జాయిన్ చేసి ఏమైంది, ఆ యొక్క నిప్పులలో పడిపోయింది. అయితే అక్కడ నుండి వారందరూ వారి యొక్క కల్చరల్ బ్యాక్గ్రౌండ్ బట్టి వారి యొక్క ఆలోచన ఏంటంటే, ఇక వీళ్ళు సముద్రంలో నుంచి తప్పించుకొని వచ్చినా కూడా ధర్మదేవత కింది విడిచిపెట్టలేదు, కానీ ఖచ్చితంగా నిచ్చే ఈ మనుషుడు నరహంతుడై ఉంటాడు అనే ఆ దురాలోచన వాడికి పుట్టింది. కాబట్టి ఆచారాలు, మూఢనమ్మకాలు అనేటువంటి వ్యక్తులు ఇలాంటి వాటిని కలిగి ఉంటారు. అయితే అక్కడ జాగ్రత్త వేసినప్పుడు ఒకవేళ ఈయన ఈ వాపు వచ్చినట్లయితే లేదా చచ్చిపోయినట్లయితే ఇతను ఖచ్చితంగా ధర్మదేవత ఇతను విడిచిపెట్టలేదు, ఇతను నరహంతుడే నీ తీర్చేటువంటి పరిస్థితుల్లో వారు తమలో తాము ఆలోచన కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. లేదా అయితే ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడైతే ఇది విశ్లేషించిన తర్వాత పౌలు యథావిధమైనటువంటి స్థితిలో ఉన్నాడు. పౌలు మామూలుగా మాట్లాడుతున్నాడు. పౌలు వారి మధ్యలోనే ఉండి ఉన్నాడు. పౌలు అనేక విషయాల గురించి వాళ్ళకి తెలియజేస్తూ వస్తున్నాడు. కానీ అతనికి ఏ హానియు కలగలేదు.
ఇప్పుడు ఏమైంది తెలుసా? ఇప్పుడు ఈ తాత్పర్యం ఏమైంది? మారిపోయింది. అరే, ధర్మదేవతని విడిచిపెట్టలేదు, ఇది నరహంతకుడు, ఇంత తప్పించుకుని వచ్చినా కూడా ఈ యొక్క సర్పము ఇతను పట్టుడు చేత ఇతను ఖచ్చితంగా చావలసిన వాడే అని అనుకున్నటువంటి వారు మాట మార్చారు. అందుకని 14 2 రకాలు మాట్లాడుతారు. కొంతమంది నర్మగర్భంగా మాట్లాడతారు, ఒకే నోరు ఒకే నాలుక, కానీ మాటలు ఏమవుతాయి? భిన్నంగా 2 రకాలుగా మాట్లాడటం జరుగుతుంది. మీరు కూడా అనారోగ్యమైన వారు ఏమంటున్నారు చూడండి 5వ వచనంలో, అతనైతే ఆ విషయం అగ్నిలో జాడం చేసి ఏ హాని పొందలేదు, వారందరి శరీరము వాసులో లేక అకస్మాత్తుగా పడి చచ్చులో అని కనిపెడుతుంది. వారు కనిపెడతారట, వాస్తవేమో చచ్చిపోతారేమో కనిపెడుతున్నటువంటి వారు. కొందరికి ఆలోచన తలంపు కూడా ఇలాగే ఉంటుంది, కొందరి దృక్పథం కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఏం జరిగింది చూడండి, అక్కడ చాలా చక్కగా ఏ హాని పొందలేదని 5వ వచనం రాయబడింది. కిందికి వచ్చిన తర్వాత చూడండి ఏమంటున్నారు, ఏ హాని కలుగుకుండా చాలాసేపు కనిపెట్టుకొచ్చిన తర్వాత అతను ఏ హాని కలుగుకుండా చూసి ఆ తాత్పర్యము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ధర్మదేవత నుంచి ఇప్పుడు దేవత వైపు వచ్చారు. వారికి ఉన్నటువంటి ఆలోచన అదే, వారు పూజించే దేవతను పూజిస్తున్నారు. అందుకే నేను 17వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మీరు అతిదేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుతూ ఉన్నది అని అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క అరియోపాగ సమాజంలో నిలబడి తెలియజేస్తున్నాడు. అయితే మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు అనేటువంటి మాట స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే ఈ దినాల్లో నేటికి కూడా చాలా మంది ఇంకా దేవతలను ఆరాధించేవారు ఉన్నారు, దేవుళ్ళను ఆరాధించేవారు ఉన్నారు, భగవంతుడానికి పలుకుతూ ఆరాధించేవారు ఉంటున్నారు. ఈ దేవుళ్ళు దేవతలు భగవంతులని ఏదైతే ఉత్సాహిస్తూ ఉన్నారో వారందరూ నిజమైన దేవుని ఎరువుగా జీవిస్తున్నటువంటి వారు. వారి యొక్క ఆచార వ్యవహారాలు ఉన్నాయి, వారి యొక్క మూఢనమ్మకాలు ఉంటూ ఉన్నాయి. వారు ఇంతకుముందు ధర్మదేవత అని చెప్తూ వచ్చారు, ఇగో ఇతన్ని విడిచిపెట్టదు, ఇతను ఎలాగైనా చచ్చిపోతాడు కనిపెడుతూ వచ్చినటువంటి వారు ఇప్పుడైతే ఆ తాత్పర్యం మానేసి ఇతను ఒక దేవత అని అంటున్నారు. ఇతను ఒక దేవత. దేవతలు అది స్త్రీలింగం కదా, ఫిమేల్. దేవుడు, దేవతలు, దేవుళ్ళు పుల్లింగం. అలాగే దేవదూతలు అంటే జెండర్, అతడు అనే మాట బయటకు చాలా స్పష్టంగా చెప్తాం, పుల్లింగం వాడాలి. రైట్. ఇక్కడ ఈ భాగంలో చూసినట్లయితే అతను ఏ హాయి కలుగుతుందో చూసి ఆ తాత్పర్యం మానేసి త్వరగా దేవత అని చెప్పసాగి. ఇప్పుడు వీళ్ళు ఏ ఆశ్చర్యచక్తులు అయ్యారు, వారి తాత్పర్యం మారిపోయింది, వారి ఆలోచన విధానం మారిపోయింది, వారి మాటలు మారిపోయాయి, వారు అతని పట్ల చూసేటువంటి ఆ వైఖరి మారిపోతా ఉంది. 7వ సంవత్సరానికి ఏం జరిగింది తెలుసా? ఆ ద్వీపంలో ఉన్నటువంటి వాడు ఒక ముఖ్యుడైన వాడు ఉన్నాడు, ఒక గొప్ప బలవంతుడైన వాడు ఉన్నాడు. ఆ ద్వీపంలో ఒక నాయకుడు ఉన్నవాడు ఉన్నాడు. ఆ ద్వీపంలో భూములు ఉన్నవాడు భూస్వామి ఉన్నాడు. ఆయన పేరే పొప్రియా. ఆ పొప్రియా అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే తనకున్న దాన్ని బట్టి ఆయన దాతృత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. తనకున్న దాన్ని బట్టి ఆతిథ్యం ఇచ్చి వాడుగా ఉంటున్నాడు. 7వ వచనం గమనించండి, అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. అతను అనాగరికుడే, ద్వీపంలో నివాసం చేయించిన వాడే, కానీ చాలా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడే. అయినప్పటికీ ఈ ధనవంతుడు ఏం చేశాడంటే ఈ భూస్వామి ఈ యొక్క దేవుని సేవటువంటి పౌరు గారిని తనతో ఉన్నటువంటి వారందరినీ కూడా చేర్చుకున్నాడు. ఎన్నో రండి 3 రోజులు 3 దినాలు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. సనలేదు కొనలేదు. ఎప్పుడు వారు వెళ్తారా బాబు అని అనుకోలేదు, ఎందుకు వచ్చారా బాబు వీళ్ళు అని అనుకోలే. ఈ రోజులలో ఈ దినాల్లో మనం చూస్తాం ఆలోచన తలంపులు ఎలా ఉంటున్నాయి. దేవుని యొక్క సేవకులు చేసుకునే విషయంలో, దేవుని యొక్క బిడ్డను చేసుకునే విషయంలో మన వైఖరి ఎలా ఉంది?
వారైతే అనాగరికులే, కానీ వారికి ఉన్నటువంటి ప్రేమ, వారికి ఉన్నటువంటి వాత్సల్యత, వారికి ఉన్నటువంటి దయ, వారికి ఉన్నటువంటి ఆ స్నేహము, వారికి ఉన్నటువంటి త్యాగము ఎంత గొప్పదో మనకు అర్థమవుతాం. మనం పట్టణాల్లో నివసిస్తున్నాం, మంచి గృహాల్లో నివసిస్తున్నాం, మంచి బట్ట కట్టుకున్నాం, చదువు చదువుతున్నాం, ఉద్యోగాలు ఉంటున్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. మరి మనం అలా చేయకపోతే నాగరికత కలిగిన అనాగరికులలో కంటే ముఖ్యమైనటువంటి అనాగరికులు అని చెప్పుకోవాలి. నాగరికత కలిగిన వారు ఉన్నట్లయితే మనం ఏమవ్వాలి? అంచెలంచెలుగా ఇంకా ఎదగాలి, వారికంటే ఇంకా ఎక్కువగా చేయాలి. మనం కొత్త నిబంధనలో చూస్తాం, విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల ఆతిథ్యము చేయ మరవద్దు అని రాయబడి ఉంది. అలాగే అపోస్తల కార్యము 18వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ అకుల ప్రిస్కిల్ల అనేటువంటి దంపతులు ఉన్నారు. పిల్లల గురించి ప్రస్తావన రాయబడలేదు, కానీ దేవుడు సేవబడినటువంటి ఈ యొక్క పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు ఎవరైనా ఇక్కడ విశ్వాసులు ఉన్నారా అని వెతుకుతున్న సమయాల్లో ఈ యొక్క దంపతులు కనపడ్డారు. ఆ కుటుంబం కనిపించింది. వెంటనే వారు చేర్చుకున్నారు, వారు కలిసి జీవించారు. కలిసి జీవించడం మాత్రమే కాదు, పౌలు గారు సేవ చెప్తుంటే వీరు కూడా సేవకు వెళ్ళేవారు. కొందరు పౌరులు హింసిస్తుంటే మరికొందరు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు వీరు ప్రాణాలు బలంగా పెట్టినట్టు వారు. ఈ రోమపత్రిక 16వ అధ్యాయం చూస్తే ఆ విషయాలు అర్థమవుతాయి. కాబట్టి నేటి దినాల్లో అలాంటి కుటుంబాలు ఉన్నాయా? అకుల ప్రిస్కిల్ల లాంటి దంపతులు ఉన్నారా? పౌలు లాంటి సేవకులు ఉన్నారా? ఒకసారి ఆలోచించేద్దాం. లేదా ఇలాగ వెళ్తూ ఉండగా ఆయన ఏం చేసిన 3 దినాలు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడు. స్నేహభావం, ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పదే. అయితే ఈ ఫ్రెండ్షిప్లో మనం గమనించండి, ముఖ్యంగా టీనేజర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే, పెద్దలైనా సరే, పెళ్ళైన వాళ్ళైనా సరే, we should be careful about the friendship. స్నేహం విషయంలో చాలా జాగ్రత్త వహించవలసిన వారిని వింటున్నాం. రకరకాల తలంపులు, విమర్శలు కలిగినటువంటి వారితో, లోక ఆచార వ్యవహారాలు కలిగినటువంటి వారితో, దురభిప్రాయాలు కలిగినటువంటి వారితో, దుష్ట ప్రణాళికలు కలిగినటువంటి వారితో, మాట చతురత కలిగినటువంటి వారితో, దేవుడికి భిన్నంగా, వాక్యాన్ని భిన్నంగా నడుచుకునేటువంటి వారి విషయంలో మనం స్నేహం చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈయన నాగరికుడే, ఒప్పియ ఈయన నాగరికుడే, కానీ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వివేచన ఎంత గొప్పది చూడండి. సో గాడ్ హస్ గివెన్ ద డిజైనింగ్ స్పిరిట్ టు ఆల్ ద క్రిస్టియన్స్. ఈ క్రైస్తవులైనటువంటి వారికి దేవుడు ఆత్మవివేచన ఇచ్చి ఉంటున్నాడు. కానీ మనం దాన్ని ప్రాపర్గా సరైన రీతిలో ఉపయోగించగలుగుతున్నామా? ఆత్మవివేచన కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి స్నేహ విషయంలో గుడ్ యాటిట్యూడ్స్, దేవుని కృపలో వారు ఎవరైతే మంచి లక్షణాలు కలిగిన వారితో స్నేహం చేయాలా, ప్రార్థనాపరమైనటువంటి వారితో స్నేహం చేయాలా, దేవుని యొక్క వాక్యం కలిగిన అనుభవం కలిగిన వారితో స్నేహం చేయాలా, పరిచయంలో పాల్గొనే వారితో స్నేహం చేయాలా, ఆతిథ్యం ఇచ్చే వారితో స్నేహం చేయాలా, అందరూ కూడా కటాక్షం ఇచ్చే వారితో స్నేహం చేయాలా, ప్రభు రాజ్యాన్ని ప్రయాసపడే వారితో స్నేహం చేయాలా, సంఘ క్షేమం పాటుపడే వారితో స్నేహం చేయాలా, ప్రభు మహిమాత్మక జీవించే వారితో స్నేహం చేయాలా. ఎవరితో పడితే వారితో స్నేహం చేస్తే అదే రకం. కొంతమంది అలాంటి స్నేహాలు చేసి ఎవరైపోతున్నారు, పరిచయం భక్తులు చేస్తా ఉన్నారు, సంఘాలు చెడ్డగా చేస్తున్నారు, దేవుని నామాన్ని అవమానం చేస్తున్నారు. చివరికి వారి స్నేహాలు కూడా భక్తమైపోయి ఒకరి మీద ఒకటి నిందించుకొని వారు కూడా పారిపోయే పరిస్థితి ఏర్పడతా ఉన్నారు. స్నేహము బహు జాగ్రత్తగా ఉండాలి. ఫెలోషిప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫ్రెండ్షిప్. సహవాసము, స్నేహము వేరు వేరు. కాబట్టి కొంతమంది ప్రాణ స్నేహితులు, నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారంట, స్కూల్ మీకు ఫ్రెండ్స్ ఉన్నారంట. నిజంగా పెద్ద స్నేహితులు దగ్గుతా వస్తుంది, పర్సెంటేజ్ దగ్గుతా వస్తుంది. ప్రాణ స్నేహితులు, నిజమైన స్నేహితులు ఎవరు? ఈ లోకంలో మత్స్యకయ్యలు తాను రావట్లేదు. ఎక్కడో మెడికల్ లాంటి వారు అక్కడక్కడ బహుమందిగా ఉంటారు.
యోనాతాను దావీదు లాంటి స్నేహం మనకు కావాలి. దావీదు యోనాతాను లాంటి యొక్క స్నేహం మనం కలిగి ఉండాలి. దావీదు యోనాతాను లాంటి ఆ ప్రవేశించినటువంటి ఆ స్నేహం మనం కలిగి ఉండాలి. అలాంటి అవగాహన కలిగినటువంటి స్నేహం మనలో ఉండాలి. అయితే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో రాయబడింది, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటారో, యేసు చెప్పిన మాట, వారు నా స్నేహితులు అవుతారో చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట ఉన్నాయి, అన్ని నాకు తిప్పట్లేదు. కాబట్టి ఎవరైతే ఆయన యందు ఆయన వాక్యులను నిలిచి ఉండి ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఉంటారో అలాంటి వారు మాత్రమే ప్రభు యొక్క స్నేహితులు అవుతారు. మరి నీకు దేవుడితో స్నేహం ఉందా? యేసయ్యతో నీకు ఆ స్నేహం ఉందా? ఆర్ యు ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? అయితే గమనించండి, ఇక్కడ ఇలాంటి స్నేహభావంతో ఆయన ఆతిథ్యమిస్తూ వచ్చాడు. అప్పుడు గొప్ప యొక్క తండ్రి జ్వరము చేతులు రక్తభేద చేతులు బాధపడుతూ ఉన్నాడు. గొప్ప యొక్క తండ్రి ఎలా ఉన్నాడు? జ్వరం చేత, తర్వాత రక్తభేద చేత బాధపడుతూ పండుకొని ఉన్నాడు. మన అంటే తెలిసిందే, వామిటింగ్స్ కానీ విరోచనాలు కానీ ఎక్కువ వస్తే మనిషి ఎంత బలహీనమైపోతాడు, ఎంత చిక్కిపోతాడు, నీరసపడిపోతాడు. అలా ఆయన కూడా పాపం నీరసపడిపోయి ఆ జ్వరం చేత బాధపడుతూ పనుండి ఉంటాడు. అయితే ఇక్కడ పౌలు కూడా అనుకోవచ్చు, నాకు ఎందుకులే, నా పని నేను చేసుకుంటూ పోవాలి కదా అని అనుకోలేదు. పౌలు ఏం చేశాడు చూడండి. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని చేతుల నుంచి స్వస్థపరచను. కాబట్టి ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, ఎవరైనా వ్యాధి చేత రోగం చేత బాధపడుతుంటే వాళ్ళపై వాళ్ళు చెప్పుకోవాలా, వాళ్ళే మా దగ్గరికి రావాలా, వాళ్ళే మా దగ్గరికి వచ్చి చెయ్యాలా అన్నటువంటి రీతిలో ఉంటారు. మరి దేవునికి బిడ్డలుగా మనకి ఎలాంటి భావన ఉందో ఒకసారి ఆలోచించేయండి. దేవుని బిడ్డలు మనం ఏం చేస్తున్నాం ఆలోచించేయండి. సంఘంలో ప్రకటిస్తుంటారు ఒకసారి వ్యాధులు రోగాలు బాధపడుతున్న వారి విషయంలో మనకు కూడా కొంతమంది గురించి తెలుస్తూ ఉంటుంది. కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా? వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నామా? వారిని పరామర్శించగలుగుతున్నామా? వారి ధైర్యం చెప్పగలుగుతున్నామా? ప్రభు ప్రేమ వారి పట్ల చూపగలుగుతున్నామా? అంటే అనేక మంది జీవితం ఎవరో చేస్తారు ప్రార్థన, వాళ్ళే వాళ్ళకు వస్తారులే అనేటువంటి దృక్పథంతో ఉంటే you are not a child of God. You are not the disciple of Jesus Christ. You are not abiding to the God's word. దేవునికి బిడ్డవు కాదు, యేసయ్య శిష్యుడు కాదు, దేవుని యొక్క వాక్యంలో నిలిచిపోలేదనేది అర్థమవుతుంది. Why? Because we must go like Jesus Christ. We must go like disciples of the Lord Jesus Christ. యేసు ప్రభు ఏ విధంగా వెళ్ళాడో, ఆ యొక్క శిష్యులు ఏ విధంగా వెళ్ళారో, మనం అలాగే వారి దగ్గరికి వెళ్ళి మనం వారిని పరామర్శించాలి, వారికి ధైర్యం చెప్పాలి, వారిని ఆలోచించాలా, వారి కోసం ప్రార్థన చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చేయండి. ఇలా చేస్తూ ఉంటుండగా పౌలు ఏం చేశాడు? తన చేతి నుంచి స్వస్థపరిచాడు. ఒక 5 నిమిషాలు ముగిస్తాను. ఇది చూచి ఆ దీపంలో ఉన్న కడవలో కూడా వచ్చి స్వస్థపరిచారు. అయ్యా ఒకరికొకరు ఏం చేశారంటే, అయ్యో పౌలు స్వస్థపరిచాడు అని చెప్పేసి అనుకొని మిగిలినటువంటి కడవలో కూడా ఏం చేశారు తెలుసా? మాలు బాగలేదు అది ఒకరొకరు పురుగుని వారి అనుకున్నటువంటి వ్యక్తుని లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే తమ వారిని ఆ కడవలందరినీ ఆ ప్రభు దగ్గర తీసుకువచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత పౌలును తీసుకోకుండా ఏం చేశాడు? వారందరి కోసం ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభునామమున వారందరినీ స్వస్థపరిచాడు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయాలని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ వాళ్ళు ప్రార్థన చేశారు, స్వస్థపరిచారు. లేదా మనం వచ్చినటువంటి పని భూలోకంలో క్రైస్తవులుగా జీవించినటువంటి మన కర్తవ్యంతో గ్రహించి సాగవలసిన వారైన పని వచ్చింది. మరియు వారు అనేక సత్కార్యంతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడకి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో వచ్చి వాళ్ళంతా చూసారా? వాళ్ళు ఎంత ప్రేమ ఉందో చూడండి. వాళ్ళు ఉన్నటువంటి దాతృత్వం ఒకసారి గమనించండి.
ఇదిగో ఆ యొక్క చలికి, ఆ వర్షానికి తరలిపోతుంటే వారందరినీ కూడా చేర్చుకుంటారు. వారు కూడా తమతో పాటు కలిసి ఆ యొక్క అట్టి రాజునట్టు చలి కాసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత చూసినట్లయితే వారిని చేర్చుకుని గొప్పైనటువంటి వ్యక్తి ఆయన ఏం చేశాడు? 3 దినాలు ఆతిథ్యం ఇచ్చి ఉంటున్నాడు స్నేహభావంతో. ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నారంటే అనేక సత్కార్యం చేశారు, మర్యాద చేశారు. ఇది బట్టోసారి మనం మర్యాదస్తులైనా మర్యాదగాను క్రమముగాను జరగని బైబిల్లో లేకపోతే ప్రభుని కనపరుస్తూ ప్రభు కొరకు జీవించగలుగుతున్నామా? అనాగరికులే ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉంటే, అన్ని కంఫర్ట్స్ కలిగినటువంటి మనము, అన్ని వనరులు వసతులు కలిగినటువంటి మనలో ఏ మర్యాద ఉంది? కొంతమందిలో లేదు కానీ మనం అలా కనపరచగలుగుతున్నామా? కనపరిస్తే ఇంకా చాలా మంచిది. సత్కారం చేశారు, మర్యాద చేశారు. ఓడకి వెళుతూ ఉంటే వారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ తెచ్చి ఓడలు వచ్చారు. ఒకప్పుడు దేవుని యొక్క సేవకు వస్తుంటే వాళ్ళ సంచి కానీ వాళ్ళ లగేజ్ కానీ ఏం చేసేవారంటే పట్టుకోలేదు. ఈ రోజున ఆ దేవుని సేవ పడుతుంటే ఈ పక్క మొహం చాటేసుకుంటారు. ఆయన ఏముంది ఆయన వారికి కావాల్సిన వస్తువులు సమకూర్చే విషయంలో వారు ఎంత డబ్బు వెచ్చించి ఉంటారు, ఎంత త్యాగం చేస్తున్నారు, ఎంత కష్టపడ్డారు, వాటన్నిటిని మోసుకొని వచ్చి ఎక్కడ ఓడలో పెట్టారు. వాళ్ళ చేయగలుగుతున్నామా? అయితే ఒకసారి ఆలోచించండి. అనాగరికులైనటువంటి వారి ద్వారా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఇక్కడ ఉన్నాయి. పౌలు దేవుని యొక్క సేవకుడుగా తాను చేసిన కార్యాల గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇక్కడ ఉంది. పొప్పులే అనేటువంటి అనాగరిక ద్వీపగర్భంలో ఉన్నటువంటి వ్యక్తి దళితులుగా ఉన్నప్పుడు, భూస్వామిగా ఉన్నప్పటికీ ఆయన తన కోసమే, తన స్వార్థం కోసం వహించకుండా తాను వచ్చేటువంటి దేవుని సేవ మార్గపడిన వాడిని ఏం చేశాడు? చేర్చుకొని ముందునాలో ఆతిథ్యం ఇచ్చిన వాడు ఉన్నాడు, స్నేహభావంతో వెళ్ళిన వాడు ఉన్నాడు. పొప్పుల ద్వారా మనం నేర్చుకోవాలనుకుంటున్నాం. అలా ఆయన రోగులైనటువంటి వారు స్వస్థచిత్తులయ్యారు, దేవుని కనపరచారు. వారు చూపిన మర్యాద, వారు చేసిన సత్కార్యం, వారు తీసుకొచ్చిన ఆ యొక్క వస్తువులు, వారు శ్రమపడి ఆ యొక్క ఓడలో చేర్చిన విధానం బట్టి మరి నేను ఎలాంటి పాఠం కలిగినామో ఒకసారి ఆలోచించేద్దాం. మరి మనం కూడా అలా కలిగి ఉన్నామా? అలా ప్రభుత్వం సాగిపోదామా? ఒక మాదిరికమైన వ్యక్తులుగా ఉందామా? అనాగరికులు ఇలా చేస్తే నాగరికత మీద మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించి ప్రార్థించేద్దాం. ఆలోచించాలి. ప్రభుత్వ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ యొక్క ఉదయకాలంలో మన ప్రభుత్వం చాలా నుంచి మరిపరిచున్నాం. మరి సందేశంలో ప్రభుని ఈ విధంగా స్థుతించాలని, కృతజ్ఞతలు చెల్లించాలో, ఎక్కడ చేయాలో, ఆయన ఎలా మహిమపరచాలో విషయాలు తెలుసుకున్నాం. రెండవ సందేశంలో వెళితే అనేటువంటి ద్వీపగర్భంలో ఉన్నటువంటి అనాగరికులైనటువంటి జనాంగం ద్వారా దేవుడు మనకు విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. మరి నేను నాగరికులుగా ఉన్నామేమో, మనకి రెండే నాగరికత ఉండొచ్చునేమో, మంచిదే. కానీ వారికి మనకి తేడా ఏమో ఒకసారి ఆలోచించేయండి. ఏమీ లేని వారు అనాగరికులు వారే అలాంటి గొప్ప కార్యాలు చేయగలిగితే, నాగరికత ఉంది, నాకు ఒక మర్యాద ఉంది, నాకు ఒక గుర్తింపు ఉంది, నేను ఒక ఫలానా చదువుకున్న వ్యక్తిని, నేను కూడా ఒక గొప్ప విశ్వాసిని, ఒక అనుభవజ్ఞురాలని నేను అనుకుంటున్నట్లయితే, మరి నాగరికత లేనటువంటి అనాగరికులు అలా చేస్తే మరి నేను చేయగలుగుతున్నామా? ఇది మనం ఆలోచన చేస్తాం, నిర్ణయం తీసుకుంటాం. ప్రభా, ఆనాటి దినాల్లోనే కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు అలా చేస్తే మేము ఇలా చేయలేకపోతున్నాం, చెల్లించండి అని అడుగుతాం. ప్రభా, నేను కూడా వారిలోనే చేయడానికి సహాయం చేయండి అడుగుతాం. వస్త్రం లేని వాస్తవం, ఆహారం లేని వారికి ఆహారం, షట్టం లేని వారు షట్టం, ఇవాళ చలి చేత, వర్షం చేత వారు ఎంతో బాధపడుతుంటే వారు చేర్చుకున్నారు. అలాంటి మనం చేసుకోగలుగుతున్నామా? ఏ మాత్రం ఎగిరేటువంటి ప్రజలు, ఎగిరేటువంటి వారిని
ఇవి చేసుకుని 3 రోజులు స్నేహభావంతో అతిథి ఇచ్చారు. మనం చేయగలుగుతున్నామా? మనం ఎలాంటి సత్కారం చేస్తున్నాం? సేవకుని పట్ల ఎలాంటి మర్యాద కలిగి ఉంటున్నాం? మనం ఎలాంటి వస్తువు తెచ్చిస్తున్నాం? ఎలాగ ఓడలో పెట్టగలుగుతున్నాం? నాట్ చేసేది నీవు చేద్దామా? ప్రభువు మా దేవా